హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. గుడికని చెప్పి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారే? షాపింగ్కి అమ్మమ్మ, అక్కకి డ్రెస్సులు తీశాను అని జయంతి పక్కన కూర్చుంది. అప్పుడే రెడీ అయ్యి బయటికి వచ్చిన సంధ్య అరవి చేతిలో షర్ట్ ఏంటే? అవును అరవి, హోటల్ దగ్గర కూడా నిన్ను అడగటం మర్చిపోయాను. ఆ షర్ట్ ఎక్కడిది? ఫస్ట్ టైం అత్తయ్య ఒకడు నన్ను బెదిరించాడు. అందరూ ఏంటి నిన్ను బెదిరించాడా? అవును అత్తయ్య, కాక హోటల్ దగ్గర ఇడ్లీ తింటుంటే ఆ టైంకి తాతయ్య ఫోన్ చేశారు. సిగ్నల్ లేదు కదా అని కొంచెం పక్కకొచ్చి మాట్లాడాను. అప్పుడే ఒక డైనోసార్ నాకు ఎదురైంది. చూసుకోకుండా చేతిలో ఉన్న ప్లేట్ జారడం, అతని షర్ట్కి చట్నీ అవ్వటం జరిగాయి. దివ్య నవ్వుతూ, ఆ అబ్బాయి ఎవరో కానీ నీకు భలే దిక్కు కుదిరొచ్చాడు. ఎప్పుడూ అందరినీ బెదిరించి నువ్వు అతనికి భయపడ్డావు అంటే ఆ కుర్రాడు ఎవడో కానీ తెలివైన వాడే. హలో దివ్య మేడం గారు, వాడి 4 తగిలిద్దామని అనుకున్నా కానీ బలిసిన డైనోసార్ అని కామ్గా ఉన్నాను. లేదంటే దుమ్ము దులిపేసేదాన్ని. అందుకే కదా ఆ కుర్రాడు నీ దుమ్ము దులిపేశాడు. అంత లేదమ్మా, అరవై ఇక్కడ షాపింగ్ మాల్కి ఆ డైనోసార్ కూడా వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అమ్మా? అరవై మాటలు జయచంద్ర నవ్వి, వచ్చే ముందు ఏదో చేసుంటావు తొందర పని. అవును తాతయ్య, వచ్చే ముందు అతనితో గొడవ పడ్డాను. అయితే అప్పటికే అతను కొత్త షర్ట్ వేసుకొని మరీ స్టైల్గా నాతో వారు చేస్తున్నాడు. సరిగ్గా ఆ టైంలో ఎవరో ఒక ఆవిడ జ్యూస్ పట్టుకొని వెళ్తుంది. ఫుల్ ఫైర్లో ఉన్నా నేను ఆ జ్యూస్ గ్లాస్ చేతికి తగిలించి అతని కొత్త షర్ట్ కూడా పాడు చేశాను అని పడి నవ్వుతూ, తాతయ్య ఆ టైంలో అతని ఫేస్ చూడాలి. నిజంగా ఎంత నవ్వు వచ్చిందో తెలుసా? తలనిండా జ్యూస్ అభిషేకంతో తడిచిపోయి నా వైపు అని నవ్వుతుంది. కూరగాయలు కట్ చేస్తున్న దివ్య నవ్వుతూ, ఎందుకైనా మంచిది కొంచెం అతనితో జాగ్రత్తగా ఉండు. చూస్తుంటే నీ బెండు తీసేలా ఉన్నాడు. ఊరుకో అమ్మా, వాడికి నేను ఆ ఛాన్స్ ఇస్తానా? ఇక్కడ ఉన్నది 60. చూడు, రేపు ఈ షర్ట్ ఇచ్చినప్పుడు వాడికి ఎలా బుద్ధి చెప్తాను. ఇప్పుడే చెప్తున్నా, రేపు ఆఫీస్కి వెళ్తున్నావు, ఎవరితో అయినా గొడవలు పెట్టుకోవాలంటే కొట్టేస్తాను నిన్ను. 60 రానా షర్ట్ భుజం పైన వేసుకొని, సర్లే అంత అందంగా చెప్పావు కదా, వినకుండా ఉంటానా? అమ్మా, ఈ షర్ట్ క్లీన్ చేయవే, వైట్ కదా, నా వల్ల కాదు. ఇటు ఇవ్వు అరవి, నేను క్లీన్ చేస్తాను. జాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. తప్పు చేసింది ఇదే కాబట్టి ఇదే షర్ట్ క్లీన్ చేస్తుంది. టైం చూసి ఆడుకుంటున్నావే అమ్మా అని వైట్ షర్ట్ తీసుకొని వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్తుంటే, అరవి అది చేతితో క్లీన్ చేయి, వైట్ షర్ట్ కదా, జాగ్రత్తగా క్లీన్ చేయాలి, దానికి వాషింగ్ మిషన్ ఎందుకు? అంతే అంటావా? సర్లే అని షర్ట్ తీసుకొని బయటకు వచ్చి క్లీన్ చేయటంలో మునిగింది. వదిన ఏమైంది? పొద్దున్న నుంచి డల్గా ఉన్నావు. వంట చేస్తున్న సంధ్య, ఏం లేదు దివ్య, ఈ పాటికి పారదు అవి చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు కదా, నువ్వు ఇంకా పిల్లల కోసం ఆలోచిస్తున్నావా వదిన? ఎలా మర్చిపోగలను దివ్య? జాను, అరవిలను చూస్తుంటే నాకు పిల్లలు బాగా గుర్తొస్తున్నారు. ఎలా పెరుగుతున్నారో, ఎలా తింటున్నారో, అసలు ఈ అమ్మ గుర్తుందో లేదో అని సంవత్సరాల నుంచి బాధ. లేదు వదిన, అభి అస్సలు మర్చిపోడు. చూస్తుండే ఏదో ఒకరోజు అన్నయ్యని కాలు పట్టుకొని క్షమాపణ అడుగుతాడు. క్షమాపణ సంగతి పక్కన పెడితే తను చేసిన తప్పేంటో తెలుసుకుంటే చాలు. ఇటు నీ జీవితాన్ని నాశనం చేశాడు. చనిపోయిన శ్రీను అన్నయ్య కూడా వెన్నుపోటు పొడిచాడు. లేదంటే రాజ్మహల్లో ఉండాల్సిన నా మేనకోడలు ఇలా ఎందుకుంటారు? అన్నయ్యకి డబ్బు పిచ్చి అని తెలుసు కదా వదినా. అప్పుడే వాటర్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన జానకి తన అత్తయ్య అమ్మ మాటలు చెవికి చేరాయి. ఇప్పుడు మాత్రం ఏమైంది వదినా? మనకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, కాకపోతే నా అన్న వాళ్ళే మనకి లేరు. నిజంగా మీ అన్నయ్య ముందు నుంచి మనిషిగా ఉంటే నా కొడుకులా ఇద్దరికీ నా మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేసేదాన్ని. కానీ ఆయన మూర్ఖత్వానికి అందరం ఒంటరిగానే మిగిలిపోయాం. బయట షర్ట్ ఆరేస్తున్న అరవి తన అత్తయ్య మాటలు విని అక్కడే నిలబడింది. నేను అదే అనుకున్నాను వదినా. అన్నయ్య మనతో కలిసి ఉంటే కనుక నా కూతుర్లిద్దరూ నీ ఇంటి కోడలు అయ్యేవారు. అభికి జానుని
పార్దుకి అరవింద్ చేద్దామని నేను అన్నయ్య చాలాసార్లు అనుకున్నాం వదినా. అవును దివ్య, దేవుడు ఏదోటి మాయ చేస్తే బాగుండు. నా కొడుకులిద్దరూ నా దగ్గరికి వచ్చేస్తే నేను వెంటనే జాను అరవిల్ని నా కొడులు చేసుకునేదాన్ని. కొన్ని కలలుగానే మిగిలిపోతాయి వదినా. ఆశపడ్డం తప్ప మరేం చేయగలం? ఇప్పుడు ఇద్దరూ ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఏంటో అని ఇద్దరూ బాధపడ్డారు. ఆ మాటలన్నీ విన్న అరవి ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళింది. అమ్మ అత్తయ్య మాటలు చూస్తుంటే మాది పెద్ద ఫ్యామిలీలైనా ఉంది. అంటే అత్తయ్య భర్త స్వయాన నా మేనమామ. అత్తయ్యకి 2 పిల్లలు కూడా ఉన్నారా? కానీ ఎందుకు మామయ్య అత్తని వదిలేశాడు? మామయ్య వల్ల రాజమహల్లో ఉండాల్సిన మేము ఇక్కడున్నామా? మామయ్య మా నాన్నని వెన్నుపోటు పొడిచాడా? చూస్తుంటే ఇవన్నీ నేను ఎలా అయినా తెలుసుకోవాలి. చాలా విషయాలు మా దగ్గర దాచారమ్మా. అమ్మ అత్తయ్య, అసలు ముందు నేను నాన్న ఎందుకు చనిపోయారో తెలుసుకోవాలి. ఏంటి ఆరు ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, అమ్మ అత్తయ్య మాటల గురించేనా? అంటే నువ్వు కూడా విన్నావా? విన్నాను. చాలా సంవత్సరాల క్రితం జరిగిన గొడవలు కదా అక్క. ఏంటి నువ్వు చెప్పేది? చాలా సంవత్సరాల క్రితం గొడవలు జరగటం ఏంటి? అంటే ఆ గొడవలు ఏంటో నీకు తెలుసా? తెలుసా అంటే నాకు కొంచెమే గుర్తుంది అరవి. చెప్పక్క. ఆ రోజు పార్దు పుట్టినరోజు అని అమ్మకి మామయ్యకి ఫోన్ చేసి రమ్మన్నారు. అయితే అందరం కలిసి ఫంక్షన్కి వెళ్ళాం. అప్పుడు ఆ రోజు పెద్ద గొడవ జరిగింది. నాన్న అప్పుడు నన్ను బయటికి తీసుకొని వచ్చేశారు. అమ్మని లోపల వదిలేసి. లోపల ఏం జరిగిందో తెలియదు. బయటికి మనల్ని తీసుకొచ్చిన నాన్నని ఎవరో కారుతో గుద్దేశారక్క. అవును అరవి, అప్పుడు నేను కూడా పక్కన పడిపోయాను. అప్పుడు నువ్వు బాగా చిన్నపిల్లవి, ఊహ కూడా తెలీదు. నీకు నాకు ఇప్పటికీ గుర్తు. ఆ రోజు నాన్న ప్రాణాలు విడిస్తూ అమ్మతో ఒక్కటే అన్నారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని. నువ్వు అప్పుడు నాన్న గుండెల మీద పడుకొని గుక్క పెట్టి ఏడుస్తున్నావు. అమ్మ అయితే నాన్న ముఖాన్ని చేతుల్లో తీసుకొని అలానే చూస్తుండిపోయింది. జాను చెప్తుంది కానీ తన కంట్లో నీళ్ళు ఆగటం లేదు. మరి నాన్న చనిపోతే అత్తయ్య ఎందుకు అక్క మన ఇంట్లో ఉంది? నాన్న చనిపోయిన తర్వాత అత్తయ్య ఒకరోజు రాత్రి మన ఇంటికి వచ్చింది మామయ్యతో గొడవపడి. అసలు ఎందుకు గొడవపడింది అన్నది నాకు తెలీదు. అంతేకాదు అరవి, ఇంకా చాలా జరిగాయి. నాకు ఇవే గుర్తున్నాయి. కానీ మామయ్య కారణంగా నాన్న చాలా నష్టపోయారని మొన్న తాతయ్య అమ్మమ్మ మాట్లాడుకుంటే విన్నాను. అసలు నాన్నకి యాక్సిడెంట్ చేసింది ఎవరక్క? ఏమోనే తెలియదు. కానీ అన్ని విషయాలు తాతయ్యకి మాత్రమే తెలుసు. అక్క ఏడవకు. ఇవన్నీ వింటుంటే ఏదో పెద్ద గొడవ జరిగినట్లుగా ఉంది. ఎలా అయినా నేను అన్ని విషయాలు తెలుసుకుని ముందు మామయ్య తిక్క అంచాలి. అత్తయ్య జీవితాన్ని బాగు చేయాలి. అవునరవి, ముందు ఏడవకు. అక్క పదాన్ని బయట కూర్చుందామని. అసలు నాన్నని కారుతో గుద్దింది ఎవరో నేను తెలుసుకోవాలి. నా తండ్రిని దూరం చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఆ ఫ్యామిలీ ఎవరో నేను తొందరగా తెలుసుకోవాలి అనుకుంది. అరవి తినేసి వెళ్ళవే. లేదమ్మా, ఆ కాకా హోటల్ దగ్గర ఆ పెద్ద డైనోసార్కి షర్ట్ ఇవ్వాలి. ఆఫీస్కి వెళ్ళాలి, టైం లేదమ్మా. అక్క వస్తున్నావా? వస్తున్నానని పూజగది దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంది. కనీసం అక్కను చూసైనా నేర్చుకోవే. ఈరోజు ఫస్ట్ డే ఆఫీస్ కదా, వెళ్ళి దండం పెట్టుకో. అమ్మమ్మ చూడు, నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు. నిజంగా దేవుడు ఉంటే నాన్నని ఎందుకు తీసుకున్నాడు అని కోపంగా అడిగింది. అరవి, ఏంటి నీ మాటలు? తెలీదమ్మా, దేవుడి మీద కోపం ఎవరి మీద చూపించాలో తెలియక అని తన తాతయ్య వైపు చూసి, తాతయ్య నేను ఆఫీస్ నుంచి రాగానే మనం పార్కుకు వెళ్దాం. జయచంద్ర ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకురా? నీతో బోల్డ్ అనే విషయాలు మాట్లాడాలి తాతయ్య. నువ్వు నా దగ్గర చాలా సీక్రెట్స్ దాచేసావు. అందుకే మనం పార్కుకి వెళ్దాం. నైట్ నీ రూమ్కి వచ్చాను మాట్లాడదామని. కానీ నువ్వు ఫుల్ స్లీప్లో ఉన్నావు. డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను నా రూమ్కి వెళ్ళిపోయాను. సరే, సాయంత్రం మనం పార్కుకి వెళ్దాం. అమ్మా, ఇంకా నేను వెళ్తాను. అరవి ఉండు, నేను వస్తున్నా అని అరవి నుదుటిని కుంకుమ పెట్టి పద వెళ్దామని ఇద్దరు స్కూటీ స్టార్ట్ చేశారు. ఏంటి ఎప్పుడు లేనిది అమ్మమ్మతో కోపంగా మాట్లాడావు? అది కోపం కాదక్క, బాధ అంతే. సరే, నీ ఆఫీస్ రూట్ చెప్పు, నేను డ్రాప్ చేసి నా ఆఫీస్కి వెళ్తాను. అలాగే ఈవినింగ్ నేనే వచ్చి పికప్ చేసుకుంటాను, సరేనా? సరే,
నువ్వు ఇప్పుడు ఎవరికో కానీ షర్ట్ ఇవ్వాలి కదా, ఇస్తాను. నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఆ డైనోసార్కి అదే సైతాన్ బచ్చికి షర్ట్ ఇచ్చిస్తానక్క. చెప్పు అరవి, నైట్ అమ్మమ్మతో కలిసి నువ్వు సీరియల్ చూస్తావు కదా, అయితే అసలు నాన్నకి మామయ్యకి మధ్య ఏం జరిగిందో అన్ని విషయాలు అడుగు. చెప్తుందా అమ్మమ్మ? ఎందుకు చెప్పదు, తప్పకుండా చెప్తుంది. స్కూటీ సడన్గా ఆపింది, ఏమైందే? రోడ్డు మీద ఎవరో చిన్నపిల్ల పడిపోయిందక్క, నేను చూసొస్తాను. ఉండవే, నేను కూడా వస్తాను. దాని ఇద్దరు స్కూటీ నుంచి దిగి రోడ్ క్రాస్ చేసి పడిపోయిన చిన్నపిల్లని లేపారు. ఎవరు పాప నువ్వు అని పాప చేతికి ఉన్న మట్టి దులిపింది అరవి. అరవి పాపకి దెబ్బలేం తగలలేదుగా. లేదక్క, పెద్దగా దెబ్బలేం తగలలేదు అని పాపనెత్తుకొని, నీ వాళ్ళు ఎవరు లేరా? నాకు ఎవరు లేరక్క, నేను ఇక్కడే ఆశ్రమంలో ఉంటానని పక్కనే ఉన్న ఆశ్రమం చూపించింది. అరవి జానకి పాపను చూడగానే జాలేసింది. మరి ఆశ్రమంలో ఉండక బయటికి ఎందుకు వచ్చావు అంటే, ఆంటీ రోజు మా కోసం ఒక అంకుల్ వచ్చి చాక్లెట్స్ ఇచ్చి మాతో ఆడుకుంటాడు, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఆ అంకుల్కి రోజు ఇద్దామని ఇక్కడికి వచ్చాను, పూలు కొద్దామని. కానీ లోపు ఆ రాయి తగిలి పడిపోయాను. అయ్యో అవునా, ఇంతకు మిమ్మల్ని రోజు కలుస్తున్న ఆ అంకుల్ ఎవరమ్మా? లోపల ఉన్నారంటీ. అవునా, సరే నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాను పదా అని జాన్యూ అరవి ఇద్దరు పక్కనే ఉన్న ఆశ్రమం లోపలికి వెళ్ళారు. కార్కి అనుకొని చిరాగ్గా ఉన్నాడు పారదు. అన్నయ్య రావడమే కాకుండా నన్ను కూడా ఇక్కడికి తీసుకొస్తాడన్నది ఏదో మాట వరుసకి వచ్చాను, ఈరోజు కూడా తీసుకొచ్చి ఇక్కడే పడేశాడు. నన్ను ఆఫీస్కి టైం అవుతున్నా అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు అని కోపంతో విసుక్కుంటున్నాడు పారదు. పాపనెత్తుకొని లోపలికి వచ్చిన అరవి చుట్టూ చూసింది. ఆశ్రమం అంతా పచ్చని మొక్కలతో ఎంతో అందంగా ఉంది. అక్క, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. అవును అరవి, మనిషి చనిపోతే పట్టించుకుని ఈ రోజుల్లో ఇలా ఆశ్రమంకి వచ్చి పిల్లల్ని పట్టించుకున్నారంటే అతను ఎవరో కానీ గ్రేట్. అవునక్క, మెచ్చుకొని తీరాలనే లోపలికి వచ్చాను. ఇంతలో పారదు ఫోన్ రావడంతో పక్కకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈలోపు ఒక చిన్న బాప వచ్చి అంకుల్ అంకుల్ అని పారదు షర్ట్ లాగుతుంటే పారదు కోపంగా చూశాడు. ఎవరే నీకు అంకుల్? కూతంత లేవు, నా షర్ట్ లాగుతున్నావు, ఏం కావాలి నీకు? పారదు కోపం చూసిన పాప ఏడవటం మొదలుపెట్టింది. అప్పటికే ఇది చూసిన అరవి కోపంగా పారదు దగ్గరికి వెళ్ళి నెత్తిని గట్టిగా మొటిక్కాయ వేసింది. జాను భయంగా చూస్తుండిపోయింది. తన తల మీద దెబ్బ పడడంతో ఎవర్రా అని కోపంగా వెనక్కి తిరిగాడు పారదు. ఇంకా ఉంది గిఫ్ట్.